నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని హోసూరికి చెందిన శృతి గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను ఆర్థిక శ్రేయస్సు, పురోగతి కోసం ఒక మంచి ఉద్యోగం కావాలని ప్రార్థించాను. మా అక్క చెప్పిన ప్రకారం నేను నేమంలో జరిగిన అష్టలక్ష్మి ఐశ్వర్యవర కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత నాకు ఒక పాఠశాలలో పనిచేసే అవకాశం లభించింది. దాని ద్వారా నాకు స్థిరమైన ఆదాయం లభించింది. అయితే ఆ ఆదాయం నుండి నేను ప్రతీ నెల ఆసుపత్రి ఖర్చుల కోసం సుమారు 6,000 నుండి 7,000 రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తోంది. ఈ వైద్య ఖర్చులు ఆగిపోవాలని నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. కానీ దానికి బదులుగా కొత్త ఖర్చులు మొదలయ్యాయి. ఏదో ఒక ఇంటి వస్తువు పనిచేయడం ఆగిపోవడం వలన ప్రతీ నెల దాదాపు 10,000 రూపాయల అదనపు ఖర్చులు వచ్చాయి. దీని కారణంగా నేను అప్పు చేయవలసి వచ్చింది. నేను ఎంత సంపాదించినా నా అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల వలయంలో చిక్కుకుపోయినట్లు అనిపించింది. ఆ సమయంలో మా అక్క నాకు శ్రీ అమ్మా దీక్ష దర్శనం గురించి చెప్పి అందులో పాల్గొనమని నన్ను గట్టిగా ప్రోత్సహించింది. అప్పు చేయవలసి వచ్చినప్పటికీ నేను పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఆ క్షణంలో నేను జీవితంలో మళ్ళీ అప్పు చేయకూడదని ప్రగాఢ సంకల్పం తీసుకున్నాను. ఆ హృదయపూర్వక ప్రార్థనతో నేను దీక్షా దర్శనంలో పాల్గొన్నాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య ఆశీస్సులతో ఒక అద్భుతమైన పరివర్తన ఆవిష్కృతం కావడం ప్రారంభమైంది. నా అనవసర ఖర్చులు క్రమంగా తగ్గి చివరికి ఆగిపోయాయి. ఫలితంగా నేను నా అప్పులన్నీ పూర్తిగా తీర్చగలిగాను. అప్పటి నుండి నేను నా ఆదాయంలో కొంత భాగాన్ని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ కోసం పక్కన పెట్టడం ప్రారంభించి దానిని హోమాలలో పాల్గొనడానికి ఉపయోగించాను. ఈనాడు నేను రుణరహిత జీవితాన్ని గడుపుతూ ఆర్థిక స్థిరత్వాన్ని, శ్రేయస్సును అనుభవిస్తున్నాను. ఈ పరివర్తనను, సమృద్ధిని నాకు ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు కృతజ్ఞతాపూర్వక హృదయంతో నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.